తీసుకుపోతామంటే తీసుకుపోతే ఈ బడుపల్ నుంచి ట్రాఫిక్ అయింది. 10 నిమిషాలు దారిలా 3 గంటలు పడింది. 3 గంటలు పడింది. అసలు మా ఆయన దిగి, మా మరిది అక్కడ ఉంది, నేను పేషెంట్ పట్టుకున్నా. మా ఆయన దిగి బండి జరుపు అసలు రివర్స్ వస్తుంది. అసలు ఎవరు దారి ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు. మనం అది కొంచెం 10 నిమిషాల ముందు అక్కడ హాస్పిటల్ మనుషులు బతుకుతే అది 3 గంటలు లేట్ అయిన వరకు పానం వెళ్ళిపోయింది. డాక్టర్స్ ఏం చెప్పారు? మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళాక ఎందుకు చనిపోయింది ఏమన్నా చెప్పారా? డాక్టర్ ఎంసీ బీబీనగర్ ఎంసీ తీసుకుపోయినాం. ఎంసీలో తీసుకుపోతే ఆమెకి ఫస్ట్ దమ్ వచ్చేసింది. దమ్ వచ్చినాక ఇక్కడ పేషెంట్ సీరియస్ అయింది. ఆక్సిజన్ పెట్టింది. వాళ్ళు కూడా చాలా ఆక్సిజన్ పెట్టి అన్నీ చేసినాక ఇక్కడ లేదు అంతగానం. నా దగ్గర సీట్ ఫస్ట్ అయితే పడతాం కానీ నా దగ్గర 2 సీట్ ఉంది, అది బుక్ అయింది. ఇక్కడ సీట్ లేదు, మీరు వేరే హాస్పిటల్ పోండి అని పంపించేసింది. అభిజండి 5,000 అది అంబులెన్స్ మాట్లాడి పైసలు కట్టి మనం తీసుకోపోతామంటే అక్కడ దారి దొరకలే మేడం. అంటే 3 గంటలు మీరు దాదాపు దారిలోనే ఉన్నారు కాబట్టి ఆక్సిజన్ అప్పటికే అంబులెన్స్లో ఉందా? ఆక్సిజన్ కూడా అయిపోయిందా? ఆక్సిజన్ కూడా అయిపోయింది మేడం. ఇంకా వేరే హాస్పిటల్, చిన్న హాస్పిటల్ అది అంబులెన్స్ అయినా పోయి ఫోన్ చేసి మాట్లాడి ఒక ఆక్సిజన్ తీసుకొచ్చి మళ్ళీ పెట్టినాం. ఒక 10 నిమిషాలు ఆక్సిజన్ అయిపోయింది, దారిలో అయిపోయింది. అంటే అమ్మ విలవిల్లాడిపోతూ ఉండొచ్చు మీ కళ్ళ ముందే. పాపం అమ్మ ఎట్లా తట్టుకోగలిగింది? ఎలా ఉంది చివరి నిమిషాలు? చాలా తట్టుకుంది. అమ్మాయి అంటుంది కొడుతుంది, ఒకటే తలకాయ కొడుతుంది. ఆమెకి పానం అవుతలేదు, చెమటలు వస్తుంది. అసలు పానం ఒకటే కిందికి వస్తలేదు, ఒకటే కొడుతుంది, పానం కొడుతుంది. అట్లా ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, ఒక చిన్న పాప, 2 బాబులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అమ్మ ఎక్కడ అని అడుగుతున్నారా వాళ్ళు? ఎవరు మేడం? ఈ పిల్లలు అమ్మ ఎక్కడ అని అడుగుతున్నారా? అడుగుతుంది మేడం. రాత్రి ఏడుస్తుంది చిన్న బాబు. చిన్న పాప నేను ఇక్కడ తీసుకుపోయి ఇళ్ళకి 3 నాతో ఉంది. 2 చిన్నప్పుడే వచ్చినాం. ఇక్కడ మా పిల్లలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అయింది. రాత్రి ఏడుస్తుంది. మా అమ్మ అంటుంది మీకు నా పాలు లేదు, ఎవరు ఇట్లా బతకాలి, అదే ఆలోచించి తీసుకుంటున్నా. ఏంటమ్మా ఇప్పుడు చనిపోయినటువంటి బిస్ట్రోని ఎవరం తీసుకురాలేము, అట్లీస్ట్ న్యాయం అంటే ఈ పాపకు కావచ్చు, కుటుంబానికి న్యాయం ఇవ్వాలి మేడం. మా పిల్లలు ఇట్లా బతకాలి, ఇట్లా పెంచాలి అని కొంచెం న్యాయం ఇస్తండి, కొంచెం హెల్ప్ చేయండి. అంతే, నాకు ఏం చెప్పాలి. ఇప్పుడు చచ్చిపోయిన మనుషులు అయితే రావు, కానీ బతుకున్న వాళ్ళకి కొంచెం న్యాయం చేయండి, కొంచెం సాయం చేయండి. ఇంకా దాని కోసం ఏం చెప్తాం. ఆ రోజు